రెడ్డి ఎప్పుడు అబద్ధాలండి నీ బతుకంతా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసావు ప్రజలను. అదేవిధంగా 5 సంవత్సరాలు నీకు ప్రజలందరూ ప్రభుత్వం అధికారం ఇస్తే నీ అధికారం ఏం చేసావు? అవినీతి పాలన చేసావు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే నీ గుట్టంతా బయటికి తీస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాలలో కూడా అంత అవినీతి జరిగింది. మైనింగ్, లిక్కర్, ఇసుక తొవ్వే కొద్ది కేసులు వస్తున్నాయి నీ మీద. అంటే ఇంత అవినీతి చేశావు. లక్షల కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకొని ఓ దుర్మార్గుడా ఇంత ద్రోహం చేస్తావు ప్రజలకు. ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీయించిన జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్న ఒకటే మాట, ఇది చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. నీ దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు అడగడతాడు. చంద్రబాబు నాయుడు నీతివంతుడు. అందుకనే ఈరోజు నీ మధ్య తొందరపడకుండా, ఎక్కడ విచారణ జరపకుండా అరెస్ట్ చేసే పని చంద్రబాబు ఎప్పుడు చేయడు. నీ మీద తప్పులు చూపించాలి. నీ మీద చేసిన అవినీతిని ప్రజలకు చూపించి, నీవు చేసిన అవినీతి, ఈ దుర్మార్గుడు ఇంత అవినీతి చేశాడా, మా సొమ్ము దోచుకున్నాడా, ఇన్ని లక్షల కోటి ఎలక్షన్లు ఖర్చు పెట్టి ఇంత డబ్బు ఎక్కడొచ్చింది నీకు అని చెప్పేసి ప్రజలకు అంత ఎలబుచ్చిన తర్వాతనే నీ కథ తెలుస్తారు. అందుకనే ప్రజానీకమంతా అర్థం చేసుకోవాలి. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకమంతా ఈ దుర్మార్గుడు అంతా ఇంత అవినీతి చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ డబ్బు కొట్టేశాడు, ప్రతి డిపార్ట్మెంట్ మోసం చేశాడు. ఆ వైకాపాలో ఉండేటువంటి దుర్మార్గులంతా దుర్మార్గులే. అంత ఎమ్మెల్యేల వరకు, ఎంపీలు మొదలుకొని, మంత్రులు మొదలుకొని అవినీతి పాలైపోయి నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇలా రాష్ట్ర పరిస్థితి ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని ప్రజలందరూ కూడా దయదలిచి ఈ దుర్మార్గాన్ని ఆట కట్టాలి, ఈ దుర్మార్గం ఎట్లా ఇంటికి పంపాలని చెప్పేసి చంద్రబాబు గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైలుకు పోలేదు. జైలుకి వచ్చి ఆయన హాజరు కాలేదు, మన కోర్టుకు వచ్చి హాజరు కాలేదు. ఎందుకు జరుగుతాం ఇదంతా? వెంటనే బెయిల్ పైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు వెంటనే కోర్టు చట్టం అన్ని ఆలోచించి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసి ఎమ్మటి లోపల పడేయండి. తప్పులు తొందరగా తేల్తాయి. ఈ దుర్మార్గుడు ఒక ఉన్నటువంటి మోసం చేసినటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1. 44,000 కోట్ల రూపాయలు మోసం చేసిన, ప్రజల సొమ్ము దోచుకుని, దేశ సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గు వదిలి